నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎప్పుడెప్పుడా ఎలాగెలాగా అని ఎదురు చూస్తోన్న రాజధాని భూసేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చేసింది. రాజధాని భూసేకరణకు రంగం సిద్ధం చేసేసింది. అటా ఇటా అని తర్జన భర్జన పడ్డ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కే మొగ్గు చూపించింది. ఎంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ల్యాండ్ పూలింగ్ లో అన్నదాతకు మిగిలేదేంటి? 30,000 ఎకరాల్లో ప్రభుత్వానికి ఎంత, రైతులకెంత, ప్రైవేటు వ్యాపారులకెంత? ఏపీ రాజధాని నిర్మాణంలో తొలి అడుగు వేసింది ఏపీ సర్కార్. మొదటి దశలో 17 గ్రామాల నుంచి 30,000 ఎకరాల్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో 14 గ్రామాలు తుళ్లూరు మండలంలో ఉండగా మిగిలిన 3 గ్రామాలు మంగళగిరి మండలంలో ఉన్నాయి. ఇన్నాళ్లు రాజధాని నిర్మాణం కోసం తర్జన భర్జనలు పడి దేశ విదేశాల్లో రాజధానులన్నీ పరిశీలించాక చివరికి ఉభయ కుశలోపరిగా ఉంటుందని ల్యాండ్ పూలింగ్ విధానానికి మొగ్గు చూపింది. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం కోసం ఉద్దేశించిన విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3.5 దశాబ్దాలుగా పట్టణాభివృద్ధి సంస్థగా ఉన్న విజిటిఎం కూడా తాజా ఆదేశాలతో రద్దయి దీని స్థానంలో ఏపీ సీఎం అధ్యక్షతన రాజధాని నిర్మాణం కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనుంది. ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో రేపటి నుంచి వీలున్న వరకు అందరినీ, అన్ని వర్గాలని కన్విన్స్ చేసి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో ముందుకు వెళ్లాలనేటువంటిది కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సిఆర్డిఏ విధి విధానాలు ఇదమిద్దంగా ప్రకటించకపోయినా ఈ అథారిటీ కిందనే రాజధాని భూసేకరణ, రాజధాని నిర్మాణ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. దీనికి చంద్రబాబు చైర్మన్ గా ఆర్థిక, మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖల మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. రాజధానికి కావలసిన 30,000 ఎకరాల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఇందులో భూములిచ్చే రైతులకు ఎకరానికి 1000 గజాల చొప్పున తిరిగి అప్పజెప్పనున్నారు. ఈ భూమితో పాటు ఏడాదికి 25,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు పరిహారం కూడా చెల్లించనున్నారు. ఈ పరిహారం ప్రతి ఏటా 5% చొప్పున పెరుగుతూ వెళుతుంది. ముందుగా ప్రభుత్వం భూములు తీసుకుని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తరువాత 2.5 ఏళ్లలో రైతులకు అప్పగిస్తుంది. ఈ భూముల్లో పనిచేసే కూలీల ఉపాధికి ప్రభుత్వమే హామీ ఇస్తుంది. ప్రస్తుతానికి భూసేకరణ బాధ్యతను స్థానిక మంత్రులకు అప్పగించింది. భూసేకరణ విధి విధానాలు స్పష్టంగా చెప్పకపోయినా త్వరలోనే పూర్తిస్థాయి వివరాలు వెల్లడించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం ప్రభుత్వం సేకరించనున్న 30,000 ఎకరాల్లో దాదాపు సగం భూమి అంటే 15,000 ఎకరాలు రోడ్లు, ఫుట్పాత్లు, పార్కులు, డ్రైనేజీలు, ఖాళీ స్థలాలు, చెట్ల పెంపకం, విద్యుత్ లైట్లు, వాటర్ గ్రిడ్లు వంటి వాటికి తప్పనిసరిగా కేటాయించాలి. అంటే ఈ 30,000 ఎకరాల్లో ప్రతి ఎకరంలో అరెకరంలోనే నిర్మాణాలు జరగాలి. ఇక మిగిలిన 15,000 ఎకరాల్లో 6,000 ఎకరాలు బిల్డర్లకు కేటాయించనున్నారు. భూసేకరణ పూర్తయ్యాక బిల్డర్లతో ఎంఓయూ చేసుకుని కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 6,000 ఎకరాలు అంతర్జాతీయ స్థాయి బిల్డర్లకు అప్పగించనుంది. మిగిలిన 9,000 ఎకరాల్లో 7,000 ఎకరాలు రైతులకు కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక మిగిలిన 2,000 ఎకరాల్లోనే అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర కార్యాలయాలు నిర్మించాలి. ఈ మేరకు ప్రభుత్వానికి దక్కే భూములు అత్యల్పమే అన్నది కొందరి అభిప్రాయం. ఒక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ప్రభుత్వ అవసరాల కోసం ప్రైవేటు భూములు తీసుకోవటానికి ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు సేకరించేటువంటి పద్ధతి, రెండవది ఇలా ఏమిటంటే రైతులు వాళ్ళగా వాళ్ళు ముందుకొచ్చేసి ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చేటువంటి దానికి అంగీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో ఆ ఆఫర్కి కూడా అంగీకరిస్తూ భూములు ఇవ్వటం అన్నటువంటి దాన్నే ల్యాండ్ పూలింగ్ అన్నటువంటిది ఒక సిస్టమ్గా ఇప్పుడు మనం పిలుస్తూ ఉన్నారు. ఇక ఎకరా అంటే 4,840 చదరపు గజాలు. ఇందులో 2,420 గజాలు డెవలప్మెంట్ కు వెళ్లిపోతే మిగిలిన 2,420 గజాల్లో 1000 గజాలు సదరు భూమి ఇచ్చిన రైతుకు వెళ్లిపోతుంది. మిగిలిన 1,420 గజాలు మాత్రమే ఎకరానికి ప్రభుత్వం దగ్గర ఉండే నిర్మాణ స్థలం.
రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకే ఈ విధానంలో ముందుకెళతామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం కేటాయించిన 1000 గజాల్లో సదరు యజమానులు ఆ స్థలాన్ని గరిష్టంగా ఉపయోగించుకునే విధంగా మాక్సిమం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కి అనుమతి ఇవ్వటమే కాదు, సదరు భూమి రిజిస్ట్రేషన్ కోసం అయ్యే స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను కూడా పూర్తిగా మాఫీ చేస్తారు. 3 నెలల్లోగా ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పూర్తి చేయనున్నట్లు కమిటీ చెప్పుకొస్తోంది. ల్యాండ్ పూలింగ్ లో రైతులను ఒప్పించి రైతుల యొక్క సానుకూలతతోటి ఈ యొక్క ప్రజా రాజధాని నిర్మించాలనేటువంటిది ఫస్ట్ పాయింట్. రెండవది పూర్తిగా డెవలప్మెంట్ అన్ని హంగులతోటి భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి రాజధాని నిర్మాణం చేయటానికి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయాలనో సుమారు 75 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఒక్కొక్క ఎకరాకి డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ చేసినటువంటి దానిలో రైతుకు 1000 గజాలు వ్యవసాయ భూములైతేనే ఎకరానికి 1000 గజాలు ఇస్తారు. అదే అవి అసైన్డ్ ల్యాండ్స్ అయితే యజమానికి 750 గజాలు మాత్రమే కేటాయిస్తారు. వ్యవసాయేతర భూములైతే లేఅవుట్ ఆమోదం ఉన్నవి మాత్రమే సేకరిస్తారు. ఇక మిగిలిన భూముల్ని ఏపీ భూమార్పిడి చట్టం కింద ఆర్డీఓ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చి సేకరిస్తారు. ఇలా భూసేకరణ జరిపిన తరువాత 9 నెలల్లో ఈ 30,000 ఎకరాలను ఒక్కో సెక్టార్కి 5,000 ఎకరాల చొప్పున 6 సెక్టార్లుగా విభజిస్తారు. ఆ తరువాత మిగిలిన ఏడాదిన్నరలోగా ఒక్కో ఎకరాకు 75 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చుతో డెవలప్మెంట్ చేస్తారు. అంటే ప్రాథమికంగా ఇందుకోసం 30,000 కోట్లు ఖర్చు కానుంది. ప్రభుత్వ భూసేకరణకు రైతులందరూ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.